హలో అండి. నాలాగా రొయ్యలు గోంగూర అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఈ కర్రీని ఇలా చేస్తున్నాను. ఇంకెట్లా చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా 2 కట్టల గోంగూరను తీసుకొని మంచిగా క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకొని దానిలో 2 లేదా 3 పచ్చిమిర్చి, చిన్నవైతే 2, పెద్దదైతే ఒక టమోటా ముక్కలు చేసుకుని వేసుకున్నాను. కొంచెం సేపు ఉడికిన తర్వాత దీనిలో సరిపడా కారం కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. గోంగూర బాగా ఉడికిపోయింది. దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. బాగా నలిగిన తర్వాత ఇది పక్కన పెట్టేసి దీనిలో రొయ్యలు కలపడం కోసం రొయ్యల ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా దీనిలో వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఈ రొయ్యల్లో వచ్చిన వాటర్ కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత రొయ్యలకి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని నెక్స్ట్ దీనిలో సరిపడినంత కారం వేసుకొని బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ముందుగా గోంగూర ఉడికిపెట్టించుకున్నాం కదా, అది కూడా దీనిలో వేసి బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీ అయిన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.